అందరికీ 6 months పాపకి లంగా స్టిచ్ చేస్తున్నాను. లంగా జాకెట్ ఇంట్లో మామూలు మన పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇచ్చారు. కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యాయి. వాటిల్లో 2 తీసాను. తీసి మ్యాచ్ చేసుకున్నాను. ఇది లంగా, ఇది బ్లౌజ్ కోసం అని మ్యాచ్ చేసుకున్నాను. ఇవి 2 బ్లౌజ్ పీస్ ముక్కలే, కానీ అనుకోకుండా మ్యాచింగ్ అయ్యాయి. వీటితో లంగా జాకెట్ కుట్టి చూపిస్తాను. 6 months పాపది ఏజ్ అయితే. ఇది ఇప్పుడు మనం మొత్తం లెంత్ ఎంత పెట్టుకున్నాము అంటే, అసలు ఇది మొత్తం ఎంత ఉంది, 22 ఉంది. ఇక నేను ఇంక ఏం కట్ చేయడం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇది మొత్తం ఇంతే వేసేద్దాం అనుకుంటున్నాను. చిన్నగా ఒక ఫిల్టర్ వేసుకొని ఇది మొత్తం స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఇంకా ఏమీ తీయడం లేదు. ఈ విధంగా సగానికి మిడిల్లోకి ఈ అంచు ఫోల్డ్ చేసుకొని 2 sides అంచు వచ్చింది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అటు ఇటు కుట్టుకున్నాను. ఇక్కడ డిజైన్ ఆపోజిట్లో వస్తుంది. ఇటు ఈ కరెక్ట్గా వచ్చే డిజైన్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్ వేసుకుందాం అనుకున్నాను. ఇంక ఈ విధంగా కట్ చేసుకొని లంగా కోసం అయితే లంగా క్లాత్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చేసేసారు. ముందు వచ్చే తలకి 8 అంగుళాలు హైట్ తీసుకుంటున్నాను బాడీ కోసం. ముందు ఈ 8 అంగుళాలను కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో లంగా కోసం 15 అంగుళాలు కదా మనం అనుకుంది. ఆ 15 కాకుండా కింద పట్టీ కోసం తీసుకోవాలి కదా, 17 తీసుకుంటున్నాను. ఇంకా ఉండదంతా పెట్టేసుకోవచ్చని. ఇది లంగా కోసం. బాడీ కట్ చేసుకున్నాము. నేను మొత్తం 13 inches తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 foldings వేసుకోండి. 4 foldings వేసుకొని 4 foldings మీద 6.5 లూజు, 6.5 లూజ్ తీసుకున్నాను. హైట్ వచ్చే తలకి 8.5 తీసుకున్నాను. అంటే ఖర్చులు కొని 8 మిగులుతుంది. ఇక్కడ వచ్చే తలకి జస్ట్ 1 అంగుళంన్నర తీసుకోండి. ఇక్కడ వచ్చే తలకి 2 inches తీసుకోండి. చంక మడిచి కుట్టుకుంటాం కాబట్టి 3.5 సరిపోతుంది. 3.5ది 4 అవుతుంది. ఇంక ఈ విధంగా చంక డ్రా చేసేసుకోండి. నెక్ వచ్చే తలకి 3 పెట్టేసుకుంటున్నాను. మనం మళ్ళీ స్టిచ్ చేస్తాం కదా, మడుచుకొని సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇంకా ఒకే లెవెల్లో నెక్ ఉన్నది కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా కట్ చేసుకొని అసలు పట్టి కాజాల పట్టి కోసం ఒక పార్ట్ని విధంగా కట్ చేసేసుకోవాలి. నేను పట్టి కాజాల పట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది ఎలా చేసుకోవాలో చూద్దాము. పావడా స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ లైనింగ్ని ఇలా 1 side జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద మనం పొడవు చెక్ చేసుకోండి. మనం పెట్టుకున్న పొడవు అయితే లైనింగ్ వరకు అయితే 15 అంగుళాలు అనుకున్నాము. ఇక్కడ నేను 17 పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న 2 అంగుళాలని కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. కాబట్టి 15 అంగుళాలకి మార్కింగ్ చేసుకొని మిగిలిన క్లాత్ ఎంతైతే ఉందో అంత ఫోల్డింగ్ కోసం మడిచి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అన్నది లాక్కోండి. ఇదిగోండి 15 అంగుళాలకు కొంచెం తగ్గినా పర్వాలేదు. ఎప్పుడైనా సరే లంగా క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ ఒక అంగుళం కానీ తక్కువ ఉండడమే బెటర్ అండి.
ఈ విధంగా కావాలనుకుంటే సన్న పట్టీ వేసుకోండి, లేదు అనుకుంటే పెద్ద పట్టీ అయినా వేసుకోవచ్చు. ఎవరెవరి ఇంట్రెస్ట్. ఇలా మొత్తం అంతా నీట్గా ఈక్వల్గా వచ్చేటట్టు ఎగుడు దిగుడు లేకుండా ఒకే లెవెల్లో ఫోల్డింగ్ అన్నది చేసుకుంటూ రండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు హెచ్చు తక్కువ లేకుండా చూసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం బ్లౌజ్ పీస్ ఉంది కదా, అంటే లంగా పీస్ని ఈ విధంగా తీసుకొని 2 సైడ్లు జాయింట్లు వచ్చినాయి కదా, 1 సైడ్ జాయింట్ మాత్రం అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని ఇందాక మనం లైనింగ్ ఏదైతే స్టిచ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఒక స్టిచ్ వేసుకొని తరువాత మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. సిల్క్ క్లాత్లు అండి ఇవి. ఫోల్డ్ చేసి కుట్టకపోతే అస్సలు ఉండవు, కుట్టు జారొస్తూ ఉంటాయి. కంపల్సరీ ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సిందే. అప్పుడే పిల్లలవి కదా, ఇరిటేషన్ లేకుండా పీచు రాకుండా నీట్గా ఉంటాయి. చిన్నపిల్లలవి కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ ఎక్కడైనా సరే వీలైన వరకు ఫోల్డ్ చేయడానికే ట్రై చేయండి, పీచు అన్నది రాకుండా ఉంటుంది. నేను 1 సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టాను చూడండి. ఇప్పుడు మనం లంగా ఉన్న వరకు పొడవు పెట్టుకున్నాం కదా, మనకు కావాల్సిన పొడవు వచ్చేతలకి 16 అంగుళాలు. కానీ ఇక్కడ ఇంకా పొడవు ఎక్కువ ఉంది. ఎంతైతే ఎక్కువ ఉందో అంతా ఫిల్ట్ వేసుకోవాలి. పెరిగే పిల్లలు కదా, చిన్న పాపది కాబట్టి ఫిల్ట్ వేద్దామని నేను పొడవు ఎక్కువ పెట్టేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ 3-3.5 అంగుళం వరకు ఫిల్ట్ పడుతుంది. ఈ విధంగా ఫిల్ట్ వేసుకోవాలి. ఫిల్ట్కి పై భాగం ఎక్కువగా ఉండాలి, కింది భాగం తక్కువగా ఉండాలి. నేను ఈ విధంగా పెట్టుకొని 3 అంగుళాలు చూసుకొని బార్కి ఫిల్ట్ వేసుకుంటున్నాను. ఇలా డిజైన్ క్లాత్ల మీద ఫిల్ట్ వేసేటప్పుడు మనం ఆ డిజైన్ చూసుకొని ఒకే లెవెల్లోనైనా వేసేసుకోవాలి. అవసరం అయితే లేదు. ఫిల్ట్ వేసే వాళ్ళకైతే అనుభవం ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటూ 3 అంగుళాలకి హెచ్చు తక్కువ అన్నది అస్సలు రానియకుండా జాగ్రత్తగా వేసుకోండి. టైం తీసుకున్న నీట్గా వేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం అంతా ఫిల్టర్ వేసుకుంటూ వచ్చాను. ఫిల్టర్ వేసుకుంటూ వచ్చి ఇంకా ఇది కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు బాడీ వచ్చింది కదా, ఇది లెంత్ చూడండి, 2 ఒకే లెవెల్లో వచ్చాయి. ఇప్పుడు బాడీ స్టిచ్ చేసుకున్నాము. ఫస్ట్ షోల్డర్లు అన్నవి అటాచ్ చేసుకోండి. బాడీ స్టిచ్చింగ్లో మాత్రం మెయిన్ షోల్డర్ అన్నది అటాచ్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్లు అటాచ్ చేసుకొని 2 షోల్డర్లు వీడియోస్ ఎలా ఉంటున్నాయి, చంక సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసుకొని చివరికి పడేటట్టు కుట్టుకోండి. 2 సైడ్స్ అలాగే చంకలు అన్నవి స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ చంక స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కుట్టుకునేటప్పుడు ఫోల్డ్ చేసుకునేటప్పుడు లాగకుండా సింపుల్గా కుట్టడానికి ట్రై చేయండి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి పెద్దగా సాగదు, కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కుట్టుకోవడానికి. నెక్స్ట్ ఉక్సులు పట్టీ వేసుకుంటున్నాను. కాజాల పట్టీ ఈ విధంగా ఎక్కువ వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చేటట్టు కాజాల పట్టీ అన్నది వేసుకోండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నది వేయండి. అప్పుడు లోపల ఖర్చు అన్నది కదలకుండా మనం ఉక్స్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు జారి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వేస్తున్నాను ఉక్సులు పట్టీ కూడా ఇలా చేసుకొని కుట్టుకొని మనకి అంత వెడల్పులో ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇప్పుడు నెక్ అంతా ఇందాక చంకాలు అయితే మర్చుకొని సన్నగా స్టిచ్ చేసుకుంటూ వచ్చాము. అదే విధంగా నెక్ను కూడా మొత్తం ఇదిగో సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్టిచ్ చేసుకుంటూ రండి. స్టిచ్ చేసేటప్పుడు మరీ సన్నగా స్టిచ్ చేసుకొని కుట్టు పడకుండా, లేదు కుట్టు పక్క పోయేటట్టు కాదు. కుట్టు ఎక్కడైనా సరే కంపల్సరీ చివరికి పడేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. చిన్నపిల్లలవి చాలా ఈజీ అండి, కాకపోతే ఎక్కువ శాతం ఈ నెక్కుల దగ్గరే ఉంటాయి. కట్ చేసేటప్పుడు ఏమో మనకి చిన్నదేనా అనిపించింది, వేసుకుంటేమో అదే జారిపోతూ ఉంటాయి. కాబట్టి చూసి కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కుట్టుకున్నాక ఇదిగోండి ఉక్సులు కల్లి ఇలా మరీ ఓపెన్గా లేకుండా కింద జస్ట్ ఒక అరంగుళం ఇలా టక్ అన్నది వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే బాడీ కాడ స్టిఫ్గా ఉంటుంది.
విధంగా వేసుకొని ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోండి. సైడ్స్ అవసరం లేదు. లెంత్ చూసుకొని పొడవు వెడల్పు చూసుకొని చెక్ చేసుకోండి. ఈ విధంగా వన్ సైడ్ మాత్రమే నేను అటాచ్ అనేది చేసుకొని ఫ్రంట్ టు బ్యాక్ టక్స్లు అనేవి వేసుకుంటున్నాను. టక్స్లు సింపుల్గా సన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ 4 టక్స్ ఫ్రంట్ సైడ్ 2 బ్యాక్ సైడ్ 2 4 టక్స్లు వేసుకుంటాము. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం లంగా క్లాత్ని అటాచ్ చేసుకున్నాము. ఇదిగోండి వన్ సైడ్ ఓపెన్ ఉంది కదా, మధ్యలో ఇంకో కుట్టు ఉంటుంది. మనం క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇక్కడి నుంచి క్లాత్ కుట్టు వరకు రావాలి. సెంటర్ పాయింట్ అనేది లంగాకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే కుచ్చు అంతా ఒక సైడ్కి రావాలి. వెనక ముందు ఈక్వల్గా వస్తుంది. కుచ్చు పెట్టుకునేటప్పుడు చూసి కుట్టుకోండి. ఇదిగోండి నేను చెక్ చేసుకుంటున్నాను. నాకు 10 ఇంచెస్ వరకు నేను అడుగు పెట్టుకున్నాను. 10 కన్నా ఎక్కువ వచ్చిందని చెప్పేసి మళ్ళీ కొంచెం పక్క అనేది పెద్దది వేసుకున్నాను. స్టార్టింగ్లో ఒక అంగుళం వరకు వదిలేయండి, ఖర్చులో పోతుంది కాబట్టి అంగుళం కాడించి ఈ విధంగా సన్నగా కుచ్చు పెట్టుకుంటాను. చిన్న పిల్లలకు కాబట్టి సన్న కుచ్చు బాగుంటుంది. నేనైతే సన్నగానే పెట్టుకుంటున్నాను. క్లాత్ మనం తీసుకున్న క్లాత్కి లైన్ బాడీ క్లాత్కి కరెక్ట్గా ఫ్రిల్ అన్నది వచ్చే విధంగా సరిపోయే విధంగా ఫ్రిల్ అనేది పెట్టుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ కూడా మనకి ఖర్చు అన్నది కనిపించకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు మనకున్న బాడీని ఈ విధంగా తిప్పుకొని బాడీ సైడ్ లైనింగ్ పెట్టండి. మామూలుగా అయితే లంగా కుట్టిన దాని మీదే లైన్ క్లాత్ కూడా స్టిచ్ చేస్తాము. అలా కాకుండా ఇటు సైడ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇందాక ఎలా అయితే కూర్చోబెట్టుకుంటూ వచ్చామో ఇప్పుడు లైనింగ్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం కూర్చోబెట్టుకుంటూ రావాలి. పెట్టుకునేటప్పుడు క్లాత్ కరెక్ట్గా సరిపోయేటట్టు కుట్టు దగ్గరికి కూడా వచ్చేటట్టు, అంటే ముందు వెనక ఒకే లెవెల్లో వచ్చేటట్టు కుచ్చు అనేది చూసుకుంటూ రండి. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ మాత్రం పెట్టద్దు. అలా పెడితే ఏమవుతుందంటే లంగా వేసుకున్నప్పుడు మొత్తం అంతా ఒకే పక్క తిరుగుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏమీ లేనట్టు ఫ్రంట్ సైడ్ కుచ్చు ఎక్కువ ఉండగలి క్లాత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు బాగుండదు. ఇప్పుడు చూడండి వేసుకుందాము. స్టిచ్ వేసుకొని కరెక్ట్గా పట్టుకుంటే అసలు మనకి ఖర్చు అనేది ఇంత కూడా కనిపించదండి. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంది అంటే అసలు చూడతారా ఎంత నీట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఇది బ్యాక్ సైడ్ అండి. అసలు ఖర్చు అన్నది కనిపించలేదు. చూడండి పిల్లలకి ఇరిటేషన్ అన్నది లేకుండా ఉంటుంది. ఇలా మాత్రం కుట్టుకోండి. పిల్లలు కుట్టుకునేటప్పుడు ఈ విధంగా కుట్టుకొని ఇప్పుడు కిందికి మీదికి ఒక కుట్టు లాక్కోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ పాపకు వేసినప్పుడు ఏదన్నా లూజ్ అయినా కానీ విప్పుకోవడానికి లేదు టైట్ అయినా కానీ కుట్టు విప్పుకోవడానికి బాగుంటుంది. ఫిల్ట్ వేసుకున్న కాడ ఒకే లెవెల్లో వచ్చేటట్టు పెట్టుకొని కింది వరకు స్టిచ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి కుట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలవి మాత్రం పీచులు వచ్చి చేతులకి అలా పట్టుకుంటాయి, ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. నడుము చెక్ చేసుకొని చెస్ట్ దగ్గర లూజ్ చెక్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం అండి. ఎలా ఉంది వీడియో? చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఎవరైనా పసిపిల్లలకి కుట్టుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అన్నది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి ఈక్వల్గా వచ్చింది. ఈ విధంగా రావాలన్నమాట. ఎలా ఉంది? బొమ్మలా ఉంటుంది ఇలాంటివి వేసినప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు